అందరికి ముందుగా నమస్కారం. మనము ఎకానమీలో వృద్ధి మరియు అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్‌ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే మనం లాస్ట్ క్లాస్‌లో వృద్ధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని ఎంతో డీటెయిల్‌గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ఈ క్లాస్‌లో ఈ 2 అంశాల మధ్య అంటే ఆర్థిక వృద్ధికి, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడాల్ని, అదేవిధంగా వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం అంటే ఆర్థిక వృద్ధికి మరియు ఆర్థిక అభివృద్ధికి మధ్య సంబంధం గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. అయితే లాస్ట్ క్లాసెస్ ఎవరైతే చూసుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఎంతో డీటెయిల్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా లాస్ట్ క్లాసెస్ చూసిన తర్వాతే అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ క్లాసెస్ చూసిన తర్వాతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ క్లాస్ మీకు అర్థమవుతుంది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. నెంబర్ 1 ఆర్థిక వృద్ధి చూడండి, వస్తు సేవల వాస్తవ ఉత్పత్తుల పెరుగుదలను సూచిస్తుంది ఇది. ఓకేనా? అంటే జస్ట్ మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఉత్పత్తుల పెరుగుదలను మాత్రమే సూచించేది వృద్ధి. ఉత్పత్తుల పెరుగుదలతో పాటు చూడండి, వృద్ధితో పాటు సాంఘిక ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులను సూచిస్తుంది ఈ ఆర్థిక అభివృద్ధి. అంటే ఏంటి? ఈ వృద్ధికి దోహదపడినటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ కారకాల్లో మార్పులు ఏమైనా వచ్చినాయా అనేది చూస్తుంది. అదేవిధంగా ఈ వృద్ధితో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అంటే ఆదాయంలో వచ్చే ఈ వృద్ధి ఏదైతే ఉందో అది ధనికుడి కంటే పేదవాడికి పంపిణీ చేయబడిందా లేదా, దానివల్ల పేదరికం తగ్గిందా లేదా, పేదవాడి సంక్షేమం అందిందా లేదా అనే అన్ని కోణాల్లో ఈ ఆర్థిక అభివృద్ధి సూచిస్తుంది. అంటే వ్యవస్థాపూర్వకమైనటువంటి సంస్థాగత మార్పుల్ని ఇది సూచిస్తుంది. నెక్స్ట్ ఇది ఏకముఖ ప్రక్రియ, ఇది బహుముఖ ప్రక్రియ. ఇప్పుడే చెప్పాను. ఏకముఖ ప్రక్రియ అంటే సింగిల్ డైమెన్షన్, ఇది కేవలము ఉత్పత్తుల పెరుగుదల ఉందా లేదా అంటే మాత్రమే గ్రోత్. ఉత్పత్తుల పెరుగుదలతో పాటు ఆ పెరుగుదలకు దోహదపడినటువంటి కారకాల మార్పులు వచ్చాయా, అదేవిధంగా ఆ పెరుగుదల వల్ల ఎవరికి ఎక్కువ లాభం చేకూరింది, పేదవాడికా ధనికుడికా, దానివల్ల పేదరికం సమసిపోయిందా లేదా, పేదవాడికి ఆ యొక్క పెరిగినటువంటి ఆ వృద్ధి ఫలాలు అందాయా లేదా అన్నిటిని చూసేదే ఈ డెవలప్మెంట్. ఇది పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది. అంటే ఇది క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజెస్ని ఈ ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. అంటే గతంలో 100 కేజీలు ఉండేది, ఇప్పుడు 150 కేజీలు. అంటే వృద్ధి పెరిగిందా లేదా ధాన్యాలలో అనేది చూస్తుంది. ఇక్కడ ఏంటి, ఇది పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది ఆల్రెడీ చెప్పినట్టు. అంటే ఏంటి, కేవలం గ్రోత్ అంటే గతంలో 100 బస్తాలు కాస్త ఇప్పుడు 150 బస్తాలు పెరగడం కాదు. ఆ 100 బస్తాలు కాస్త 150 బస్తాలు పెరగడానికి అవసరమైనటువంటి కారకాలు, ఆ దోహదపడినటువంటి కారకాల్లో ఏమైనా అంటే క్వాలిటేటివ్ చేంజెస్ వచ్చాయా? ఒకప్పుడు ఎడ్లతో వ్యవసాయం చేసేవాడు, ఇప్పుడు ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తున్నాడు. ఒకప్పుడు అంటే అంటే కన్వెన్షనల్ మెథడ్స్లో అంటే పురాతన పద్ధతిలో అంటే ఇరిగేషన్ చేసేవాడు, ఇప్పుడు డ్రిప్ సిస్టాన్ని పెట్టుకున్నాడు, స్ప్రింకిల్ సిస్టాన్ని పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అంటే నీటిపారుదలలో ఒకప్పుడు వర్షం మీద ఆధారపడేవాడు, ఇప్పుడు సొంతంగా బోరు బావిని తవ్వించుకున్నాడు. ఇలా అంటే ఆ గ్రోత్‌కి అవసరమైనటువంటి దాంట్లో పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది ఈ అభివృద్ధి. నెక్స్ట్ ఇది ఇది ఆర్థిక వృద్ధి అనేది సంకుచితమైనది, ఇది విశాలమైనది మరియు విస్తృతమైనది. సంకుచితమైనది అంటే నేరో కాన్సెప్ట్ అనమాట. అంటే ఆర్థిక వృద్ధి అనేది కేవలం ఒకే ఒక అంశాన్ని చెప్తుంది. కేవలం గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంటే ఆ యొక్క ఉత్పత్తిలో పెరుగుదల ఉందా లేదా అనేది. కానీ ఇది చాలా విశాలమైందని చెప్తున్నాం. ఆర్థిక వృద్ధి అనేది కేవలము ఉత్పత్తుల పెరుగుదల మాత్రమే కాదు ఇక్కడ క్రైటీరియా. ఉత్పత్తి పెరుగుదలతో పాటు అది అంటే ఆ ఆదాయంలో పెరుగుదలతో పాటు ఆ ఆదాయం అనేది పేదవారికి పునఃపంపిణీ జరిగిందా లేదా, దానివల్ల ప్రజలకు సంక్షేమం జరిగిందా లేదా అని చూపించేదే ఆ డెవలప్. నెక్స్ట్ ఆర్థిక వృద్ధికి సంబంధించి చూస్తే ప్రభుత్వ జోక్యం లేకుండా వృద్ధిని సాధించవచ్చు. అంటే ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా వృద్ధిని సాధించవచ్చా లేదా సాధించవచ్చు. అంటే దేశంలో జాతీయ ఆదాయం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ప్రభుత్వం జోక్యం లేకుండా పెరగవచ్చు. అలా కాకుండా అభివృద్ధి మాత్రం ప్రభుత్వం జోక్యం లేకుండా
జరగదు. అంటే ప్రభుత్వం జోక్యం లేకుండా, అంటే ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా నువ్వు జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని పెంచుకోగలవు సొంతంగా నువ్వు వ్యవసాయం చేసుకొని. కానీ దేశంలో పేదరికం తగ్గాలి అంటే, అంటే అభివృద్ధికి సంబంధించి పేదరికం తగ్గాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాలి. ప్రభుత్వం అనేక పాలసీలు, అనేక ప్రోగ్రాములు, అనేక స్కీమ్స్ ద్వారా పేదరికాన్ని తగ్గించాలి, నిరుద్యోగత తగ్గించాలి. నెక్స్ట్, ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. వృద్ధి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినది అభివృద్ధి అంటే. ఎందుకు వృద్ధి అంటే? అభివృద్ధి చెందిన దేశాలంటే ఏంటి? అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. అక్కడ కేవలము గతంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఎంత జాతీయ ఆదాయం వాళ్ళు పెంచుకున్నాం అనేది వాళ్ళు ఇంపార్టెంట్. ఆల్రెడీ అక్కడ పేదవాళ్ళు ఎవరు లేరు. అక్కడంతా కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా బాగా డెవలప్ అయింది అక్కడ ఆ దేశాల్లో, అమెరికా వంటి దేశాల్లో. అక్కడ కేవలం వృద్ధిని మాత్రం వాళ్ళు చూస్తారు, అభివృద్ధిని చూడరు. అంటే అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినదే ఈ వృద్ధి అనే కాన్సెప్టు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, భారతం వంటి దేశాలకి చెందినది ఈ అభివృద్ధి అనేది. అంటే పేదలు కావచ్చు, నిరుద్యోగిత కావచ్చు, పోషకాహార లోపం కావచ్చు, భారతం వంటి దేశాలు ఎక్కువగా ఉంది. వాటిని రూపం మాపాలి. ఆ తర్వాత జాతీయ ఆదాయం మీద దృష్టి పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సంబంధించిందని. నెక్స్ట్ చూడండి, వృద్ధి ఆదాయ సంపద పంపిణీ. వృద్ధి అనేది ఆదాయ మరియు సంపద పంపిణీని తెలియచేయదు. అంటే జాతీయ ఆదాయం పెరిగింది అంతే. గతంతో 100 కోట్లు ఉండేది, ఇప్పుడు 110 కోట్లు వచ్చాయి, 150 కోట్లు వచ్చాయి. అది మాత్రమే తెలియజేస్తుంది వృద్ధి. ఆ పెరిగినటువంటి గతంలో 100 కోట్లు ఉంటే ఇప్పుడు 150 కోట్లు పెరిగింది జాతీయ ఆదాయం. అయితే ఆ పెరిగినటువంటి ఆ 50 కోట్లు ఎవరి జోబులోకి వెళ్ళింది? ధనికుడి జోబులోకి వెళ్ళిందా, పేదవాడి జోబులోకి వెళ్ళిందా అని చెప్పేదే అంటే అభివృద్ధి. అంటే ఆ పంపిణీని తెలియజేస్తుంది. నెక్స్ట్, దీన్ని కొలవగలము అంటే ఏంటి? వృద్ధిని కొలవగలము. గతంలో 100 కోట్లు ఉండేది జాతీయ ఆదాయం, ఇప్పుడు 150 కోట్లు, అంటే 50 కోట్లు పెరిగింది, కొలవగలం. కానీ దీన్ని కొలవలేము. పేదరికం ఎంత తగ్గించామో, నిరుద్యోగిత ఎంత తగ్గించామో, పోషకాహార లోపం ఎంత తగ్గించామనేది అంటే ఇప్పటికిప్పుడు ఒక్క రోజులో, ఒక్క సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో మనకు అర్థం కాదు. దీన్ని కొలవలేం. అభివృద్ధి అనేది కొన్ని దశాబ్దాల తర్వాత అది బయటపడేదే కానీ దాన్ని మెజర్ చేయలేం. నెక్స్ట్, వృద్ధిని శారీరక పెరుగుదలతో పోల్చవచ్చు. లాస్ట్ క్లాస్లో నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను. గతంలో 30 కేజీలు ఉండేవాడు 50 కేజీలు వచ్చాడు, దాని వృద్ధి అని చెప్తాం. అదేవిధంగా అదే వ్యక్తి గతంలో టెస్ట్ పెడితే 50 మార్కులకు 10 మార్కులు వస్తే ఇప్పుడు 50 మార్కులకి 50 మార్కులు తెచ్చుకుంటే దాన్ని డెవలప్మెంట్ అంట. చూడండి, శారీరక పెరుగుదలతో పోలవచ్చు. అంటే గతంలో 30 కేజీలు ఉండేవాడు, ఇప్పుడు 50 కేజీలు పెరిగాడు. ఇప్పుడు అభివృద్ధిని మానవుని సంపూర్ణ అభివృద్ధితో పోల్చవచ్చు. అంటే శారీరక మేధోపరమైనటువంటి ఒకటి చూడండి, గతంలో అతనికి 10 మార్కులు వచ్చే 50 మార్కులకు పెడితే టెస్టు, ఇప్పుడు 50 మార్కులకి 50 మార్కులు వస్తున్నాయి. దాన్ని ఏమంటారు? డెవలప్మెంట్ అంటారు. అంటే మనిషి యొక్క శారీరకమైనటువంటి పెరుగుదలతో అంటే కేవలం అంటే ఏదో అంటారు, ఒక సామెత ఉంది, అంటే మనిషి పెరుగుదలలో మార్పు వచ్చింది కానీ అతని యొక్క క్వాంటిటేటివ్ చేంజెస్ వచ్చాయి కానీ క్వాలిటేటివ్ చేంజెస్ రాలే. మేధోపరమైనటువంటి తార్కికపరమైనటువంటి అభివృద్ధి రాలేదు. మెదడుపరమైనటువంటి అతని ఆలోచనలో మార్పులు రాలేదు. అంటే ఆ ఆలోచన వస్తే దాన్ని మనం డెవలప్మెంట్గా చూస్తాం. ఇది వృద్ధికి డెవలప్మెంట్కి మధ్య ఉన్నటువంటి తేడాలు. అదేవిధంగా చూస్తే వృద్ధి అనేది స్వల్పకాలానికి చెందినది. అంటే సంవత్సరం ఆధారంగా దీన్ని వ్యక్తపరుస్తారు. అంటే వృద్ధి అనేది షార్ట్ టర్మ్కి సంబంధించింది. అంటే గత సంవత్సరంలో వృద్ధి ఎంత ఉంది దాంతో కంపేర్, అంటే గత సంవత్సరంలో ఆదాయం కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, ఆ ఆదాయంతో ఆ ఉత్పత్తి పోలిస్తే ఈ సంవత్సరం ఎంత పెరిగిందని చెప్పేదే వృద్ధి. కానీ అభివృద్ధి అలాంటిది కాదు. అభివృద్ధి అనేది దాదాపు దశాబ్దాలతో కూడుకున్నటువంటిది. అంటే అభివృద్ధి అనేది ఒక్కసారి కనపడదని ఇప్పుడే చెప్పాను. గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా
దాని పట్ల కృషి చేస్తే అది అప్పుడు బయటపడుతుంది. అంటే అంటే వృద్ధి అనేది స్వల్పకాలానికి చెందినది, అభివృద్ధి అనేది లాంగ్ రన్‌కి సంబంధించింది. నెక్స్టు వృద్ధితో సామాజిక మార్పనే అనేది సాధ్యం కాదు. సోషల్ చేంజ్ అనేది వృద్ధితో సాధ్యం కాదు. సోషల్ చేంజ్ అంటే ఏంటి? వాటెవర్ బీ. అంటే ఎకనామికల్ ఇన్‌ఈక్వాలిటీస్ కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు. అవి రూపుమాపుతామా? వృద్ధి వల్ల రూపుమాపుతాయా? అంటే అవ్వవు. కానీ అభివృద్ధి వల్ల రూపుమాపుతాయి. ఎలా? అంటే ఇప్పుడే చెప్పాం. అభివృద్ధిలో అనేది కేవలం వృద్ధితో పాటు పెరిగినటువంటి ఆ వృద్ధి అంటే ఆదాయంలో కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, అది ధనికుడితో పాటు పేదవాడు కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వడమే అభివృద్ధి అని చెప్పాం. దానివల్ల క్లియర్‌గా సామాజిక మార్పు దోహదపడుతుంది అభివృద్ధి. కానీ వృద్ధి దోహదపడదు. నెక్స్టు వృద్ధి ఆదాయంతో అంచనా వేస్తారు. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది అనేది ఇన్‌కమ్‌తో మనం మెజర్ చేస్తాం. కానీ అభివృద్ధి అనేది పేదరికం తగ్గుదల, మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి అంటే ఏంటి? అంటే మానవుడి యొక్క ఆరోగ్యం, మానవుడి యొక్క విద్యా స్థాయిల్లో అభివృద్ధిని కూడా మనం అభివృద్ధిగా చెప్తాం. వ్యవస్థాపూర్వకమైన మార్పులతో అంచనా వేస్తారు అభివృద్ధి జరిగిందా లేదా అనేది. వాటెవర్ బీ. అంటే అభివృద్ధి అనేది పేదరికం తగ్గించడం, నిరుద్యోగత తగ్గించడం, పోషకాహార లోపాన్ని తగ్గించడం, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ వృద్ధి అంటే ఏంటి అని చూస్తే, ఇప్పటికే వనరుల ఉపయోగంలో ఉండి అభివృద్ధి చెందిన దేశాలు సాధించిన పెరుగుదలే వృద్ధి అని చూడండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు అప్పటికే వనరులో ఉన్న అప్పటికే వనరులు ఉపయోగంలో ఉండి అభివృద్ధి చెందిన దేశాలు సాధించిన పెరుగుదలే వృద్ధి. కానీ వెనుకబడిన దేశాల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి వనరు అభివృద్ధిని అభివృద్ధి అంటారు శ్రీమతి హిక్స్. ఓకేనా? చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యూఎస్ఏని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇండియాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు అమెరికా భూభాగం ఎంత ఉంది? అమెరికా భూభాగం ఎంత ఉంది? అదేవిధంగా ఇండియా భూభాగం కూడా అంతే తీసుకుందాం. ఓకేనా? ఇది ఒక 100 ఎకరాలు అనుకుందాం. ఇది కూడా ఒక 100 ఎకరాలు. ఓకేనా? అమెరికాలో 100కి 100 ఎకరాలు అక్కడ కల్టివేట్ చేస్తున్నారు. అంటే 100కు 100 ఎకరాలు అక్కడ ఉపయోగంలోకి వచ్చాయి. కానీ ఇండియాలో 100కు కేవలము ఎంత తీసుకుందాం? ఒక 70 ఎకరాలు. ఇక్కడ 100కు 100 ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇండియాలో 100కు కేవలము 70 ఎకరాలు మాత్రం వ్యవసాయం చేయగలుగుతున్నాం. రకరకాల కారణాలు కావచ్చు. అంటే భారతదేశంలో పేదవాడు వ్యవసాయం చేస్తున్నాడు, ధనికుడు వ్యవసాయం చేయడం లేదు. ఆ పేదవాడికి వ్యవసాయం చేయడానికి పెట్టుబడి లేదు. అలా అని అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యవసాయం చేస్తే అతని దగ్గర అతని వ్యవసాయ భూమిలో సరైనటువంటి వ్యవస్థాపూర్వకమైనటువంటి వసతులు లేవు. అంటే అతని దగ్గర ట్రాక్టర్ లేదు, అదేవిధంగా అతని గొట్ట బావులు లేవు. అతను వర్షం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నాడు, సాధారణమైనటువంటి విత్తనాలు ఉపయోగిస్తున్నాడు. దానివల్ల సరైనటువంటి ఉత్పత్తి రావడం లేదు. వర్షాలు పడక కరువులు సంభవించి అతను ఆ రైతు ఎవడైతే ఉన్నాడో అతనికి ఉత్పత్తి రాకపోగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ అంటే రైతులు చెల్లించాల్సినటువంటి మొండు బకాయిలు బ్యాంకుల్లో పెరిగిపోతూ ఉన్నాయి. అనేక కారణాలు. దీనివల్ల అంటే భారతదేశంలో ఉన్నటువంటి 100 ఎకరాల్లో కేవలము 70 ఎకరాల్లో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. కానీ అమెరికా వంటి దేశాలు చాలా వెల్ డెవలప్డ్. అక్కడ ఉండే బ్యాంకులు వ్యవసాయానికి ఎక్కువ రుణాలు ఇస్తాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చారు. అంటే ఆర్ఆర్బీలు కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంకులు కావచ్చు, కమర్షియల్ బ్యాంకులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి సర్టెన్ పర్సంటేజ్ రుణాలు ఇవ్వాలని చెప్పి ఆర్బీఐ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తెచ్చింది. ఈ క్రమంలో నేడు భారతదేశంలో కూడా వ్యవసాయ రంగానికి రుణాలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికాలో 100కు 100 ఎకరాలు వ్యవసాయం అమల్లో ఉంది. కానీ భారతదేశంలో 100కు 70 ఎకరాలు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఇప్పుడు గ్రోత్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఉండే 100 ఎకరాల వనరులు ఏవైతే ఉన్నాయో
100 ఎకరాలు అమల్లో ఉన్నాయి, అంటే పనిలో పెట్టారు, వాటిని 100 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు. ఈ 100 ఎకరాల గతంలో 50 బస్తాలు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే 50 బస్తాలు పండితే ఇప్పుడు ఆ 50 కాస్త 60 బస్తాలు పండాయి అనుకో, దాన్ని గ్రోత్ అంటారు. అలా కాకుండా ఇండియా వంటి దేశాల్లో 70 ఎకరాల్లో పొలం చేస్తున్నారు కదా 100 ఎకరాల్లో, ఆ 70 ఎకరాలు కాస్త 80 ఎకరాలకు పెరిగిందనుకో, దీన్ని డెవలప్మెంట్ అంటారు. ఇది డిఫరెన్స్, గ్రోత్కి డెవలప్మెంట్ డిఫరెన్స్. అంటే ఆల్రెడీ 100కు 100 ఎకరాలు అమల్లో ఉన్నాయి, అమెరికాలో వ్యవసాయం చేస్తున్నారు. ఆ 100కు 100 ఎకరాలు గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంటే ఉత్పత్తుల పెరుగుదల వచ్చిందా లేదనేది గ్రోత్. కానీ అన్ని వనరులు అమలు లేనటువంటి దేశాలు అంటుంటే ఇండియా వంటి దేశాల్లో ఆ వనరుల్ని అమల్లోకి తీసుకురావడమే ఇక్కడ డెవలప్మెంట్. అంటే గ్రోత్ తర్వాత విషయం, ఇది పాయింట్. మరోసారి చూడండి ఇక్కడ. అప్పటికే వనరుల ఉపయోగంలో ఉండే అభివృద్ధి చెందిన దేశాలు సాధించిన పెరుగుదల వృద్ధి అని, వెనుకబడిన దేశాల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని శ్రమతిక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఒకటంటారు, ఆధునిక ఆర్థికవేత్తలు అభిప్రాయం చూద్దాం. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటారంటే వృద్ధి అనేది కీలకమైనది వీరి ఉద్దేశంలో. వృద్ధిని సాధించితే దాని అదే పేదరికం తగ్గిస్తుంది అంటున్నారు. అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటారంటే, అంటే ముసలి ఆర్థికవేత్తలు ఏమంటారంటే వృద్ధిని సాధిస్తే, అంటే వృద్ధియే మెయిన్ పాయింట్. వృద్ధిని సాధించామనుకో అది ఆటోమేటిక్గా పేదరికాన్ని తగ్గిస్తుంది అని అంటారు సాంప్రదాయ ఆర్థికవేత్తలు. దాన్ని ఏమంటారంటే ట్రికిల్ డౌన్ అప్రోచ్ అంటారు. ట్రికిల్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి? నువ్వు వృద్ధిని సాధించు, అది ఆటోమేటిక్గా పేదరికాన్ని తగ్గిస్తుంది. అంటే నువ్వు పేదరికం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు వృద్ధిని సాధిస్తే ఆటోమేటిక్గా పేదరికం తగ్గుతుంది అంటారు ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు. ఈ అంశాన్ని ట్రికిల్ డౌన్ థియరీ అంటారు, ట్రికిల్ డౌన్ అప్రోచ్ అంటారు. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి, అంటే ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారం అభివృద్ధి ముఖ్యమైనది. వీరి ప్రకారం పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తే అభివృద్ధి దానంతదే సాధ్యమవుతుంది. అంటే ఏంటి? వీళ్ళు ఏమంటారు? ముందు పేదరికం ఇంపార్టెంట్, పేదరికం తగ్గితే అభివృద్ధి జరిగిద్ది అంటారు ఆధునిక ఆర్థికవేత్తలు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల దీర్ఘకాలిక అస్థిరత్వ సమస్యల గురించి వృద్ధి నమూనాలు చర్చిస్తాయి. ఓకేనా? అంటే ఆర్థికంగా అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో వ్యాపార చక్రాల వల్ల అక్కడ మోర్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. వ్యాపార చక్రాలు అంటే ఏంటి? ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగిపోతూ ఉంటాయి, ఒక్కోసారి మార్కెట్లో ధరలు తగ్గుతూ ఉంటాయి. ఈ క్రమంలో పారిశ్రామికంగా వృద్ధి చెందినటువంటి దేశాలు దీర్ఘకాలిక అస్థిరత్వం, ద మోర్ టైమ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఆ సమస్యల్ని అంటే ఆ ఇన్స్టెబిలిటీని ఎలా తగ్గించాలి అంటే కేవలం డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపార చక్రాల వల్ల ఉండే ఇన్స్టెబిలిటీని ఎలా తగ్గించాలని మాత్రమే ఈ వృద్ధి నమూనాలు అంటే గ్రోత్ మోడల్ చెప్తా ఉన్నాయి. అంటే ఏంటి? కార్ల్ మార్క్స్ కావచ్చు, అంటే హారడ్ డోమర్ కావచ్చు, కార్ల్ జోన్ రాబిన్సన్, సోలో వంటి ప్రతిపాదించిన నమూనాలు దీనికి సంబంధించినవి. కానీ వెనుకబడినటువంటి అల్పాభివృద్ధి చెందినటువంటి మూడో ప్రపంచ దేశాల సమస్యల అభివృద్ధి నమూనాలు చర్చిస్తాయి. అంటే వెనుకబడినటువంటి దేశాలు అంటే భారత వంటి దేశాలు, చైనా వంటి దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు, ఇవన్నీ కూడా వాటి యొక్క అంటే డెవలప్మెంట్ గురించి చెప్పేవి అభివృద్ధి నమూనాలు. అంటే రోడన్ కావచ్చు, రాగ్నర్ నక్స్ కావచ్చు, అర్షమన్ కావచ్చు, లైబెన్స్టీన్, ఆర్థర్ లూయిస్, వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ మోడల్స్ని వీళ్ళు ప్రతిపాదించారు. నెక్స్ట్ కిండర్ బర్గర్ ప్రకారం వృద్ధి అనేది అధిక ఉత్పత్తిని సూచించును, వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పుతో పోల్చలేను. ఆర్థిక అభివృద్ధి అనేది అధిక ఉత్పత్తితో పాటు సాంకేతిక వ్యవస్థాపూర్వక మార్పులు సూచించును, అంటే శారీరక ప్రగతితో పాటు వ్యక్తిత్వంలోను మేధస్సులను వచ్చే మార్పులకు పోల్చవచ్చును అని చెప్తారు. ఇది టోటల్గా వృద్ధికి మరియు అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడాలు. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్గా చూస్తే జాతీయ ఆదాయంలో తలసరి ఆదాయంలో మార్పులను తెలియజేసేది వృద్ధి.
దీర్ఘకాలంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి, లివింగ్ స్టాండర్డ్ కావచ్చు, అక్షరాస్యత, లిటరసీ కావచ్చు, ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పెరుగుతూ ఉత్పత్తి పద్ధతుల్లో సాంకేతిక వ్యవస్థాపక మార్పులను తెలియజేసే ప్రక్రియనే ఆర్థిక అభివృద్ధి తెలియజేయను. చూడండి నెక్స్ట్, అభివృద్ధి లేకుండా వృద్ధిని జరగవచ్చు. చూడండి, అభివృద్ధి లేకుండా వృద్ధి జరగవచ్చు అంటే డెవలప్మెంట్ లేకుండా, అంటే అంటే దేశంలో పేదవాడు మరింత పేదవాడు అయిపోతూ ఉంటాడు, ధనికుడు మరింత ధనికుడు అవుతూ ఉంటాడు. అంటే అక్కడ అభివృద్ధి జరగకపోయినప్పటికీ జాతీయత పెరుగుతూ ఉంటుంది. అలా జరగవచ్చు అంటున్నారు ఇక్కడ. ఉదాహరణకు చూస్తే లాటిన్ అమెరికాలోని లైబ్రరీ అరటి పండ్ల ఎగుమతి ద్వారా, అరబ్ దేశాల పెట్రోల్ ఎగుమతి ద్వారా జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెరిగినప్పటికీ ఆ దేశాల స్వయం సమృద్ధి సాధించడం అవసరమైన గట్టి పునాది ఆ దేశాలు ఏర్పడలేదు. అంటే లైబీరియా వంటి దేశాలు కావచ్చు, అదేవిధంగా అరబ్ వంటి దేశాలు కావచ్చు. అంటే లైబీరియా దేశాలు అరటి పండ్ల ఎగుమతి ద్వారా, అరబ్ దేశాలు పెట్రోల్ ఎగుమతి ద్వారా ఆ దేశాల్లో జాతీయ ఆదాయం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కానీ సాధారణ ప్రజల యొక్క పరిస్థితి మాత్రం అక్కడ మెరుగుపడలేదని చెప్పాలి. అంటే ఆ దేశాల వస్తూత్పత్తి పద్ధతుల్లో కానీ, ప్రజల జీవన ప్రమాణాలు కానీ పెద్దగా మార్పులు రాలేదనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. కానీ అక్కడ వృద్ధి ఉంది, కానీ అభివృద్ధి లేదు. ఈ క్రమంలో ఆర్థిక వృద్ధికి, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండిటికి తేడా ఉన్నప్పటికీ రెండు ఒక పరిస్థితి నుంచి నూతన పరిస్థితికి మార్పు సూచించును, చేంజెస్ చూపిస్తాయి. చూడండి, ఆర్థిక వృద్ధి లేకుండా ఆర్థిక అభివృద్ధి ఊహించలేము. ఆ విషయం మీరు గమనించండి. ఆర్థిక వృద్ధి లేకుండా ఆర్థిక అభివృద్ధి ఊహించలేము, కానీ ఆర్థిక అభివృద్ధి లేకుండా ఆర్థిక వృద్ధిని ఊహించగలము. అదేవిధంగా అభివృద్ధి లేకుండా వృద్ధిని ఊహించలేము. అంటే వృద్ధికి అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. అంటే వృద్ధి అనేది ఒక పునాది, వృద్ధి అనేది ఒక బేస్, వృద్ధి అనే ఒక బేస్ మీదే మనకు అభివృద్ధి అనే ఒక భవనం ఉంటుంది. ఓకేనా? వృద్ధి అనేది ఒక పునాది అనుకుంటే ఆ వృద్ధి అనే పునాది మీదే అభివృద్ధి ఉంటుంది. వృద్ధి లేకుండా అభివృద్ధి ఉండదు, కానీ అభివృద్ధి లేకుండా వృద్ధి ఉండవచ్చు. వృద్ధి లేకుండా అభివృద్ధి ఉండదు, అభివృద్ధి లేకుండా వృద్ధి ఉండవచ్చు. ఓకేనా? అంటే పునాది లేకుండా భవనం ఉండదు, కానీ భవనం లేకుండా పునాది అలాగే ఉండవచ్చు కదా. అదే చెప్తాను. అభివృద్ధి లేకుండా ఆర్థిక వృద్ధి లేకుండా అభివృద్ధి ఊహించలేము. అదేవిధంగా అభివృద్ధి లేకుండా వృద్ధిని ఊహించలేము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఊహించలేము అంటే అభివృద్ధి లేకుండా వృద్ధి అనవసరం అని అర్థం అక్కడ. అంటే వృద్ధికి అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. అభివృద్ధి లేకుండా వృద్ధిని సాధిస్తే ఉపయోగం లేదు. ఉదాహరణకి ఇప్పుడు చెప్పినట్టు అరబ్ దేశాలు పెట్రోల్ ఎగుమతి చేయడం ద్వారా జాతీయ తలసరి ఆదాయం పెంచుకుని వృద్ధి సాధిస్తున్నాయి, కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మార్పు రాలేదు. అదేవిధంగా లైబీరియా కూడా అరటి పండ్లు ఎగుమతి చేసి వృద్ధిని సాధించినప్పటికీ అక్కడ వ్యవస్థ నిర్మాణంలో మార్పు రాలేదు. ఈ వృద్ధి ఫలితాలు కొన్ని వర్గాలకే చేరుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రాబర్ట్ క్లోవర్ తన గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో లైబీరియా దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఏ విధంగా జరుగుతుందో వివరించాను. అంటే దీనివల్ల దేశ వృద్ధి ఫలాలు కొద్ది మందికి అందుచున్నవి, సామాన్య ప్రజానికే పేదరికంలో రగ్గుచున్నారని చెప్పాను. అంటే ఏంటి? జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుతుంది, కానీ అది కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. ఇది ఆదాయ అసమానతల పెరుగుదలకు కారణమవుతుంది. అభివృద్ధి లేని వృద్ధి అంతగా పనికి రాదు. వృద్ధికి అభివృద్ధికి అవినాభావ సంబంధం కలదు. వృద్ధి లేకుండా అభివృద్ధి ఊహించలేము, అభివృద్ధి లేకుండా వృద్ధి అర్ధరహితము. ఆర్థర్ లూయిస్ వంటి ఆర్థికవేత్తలు వృద్ధి అభివృద్ధి తేడాలు ఊహాజనితమైనవి, అవాస్తవకమైనవి, పెద్దగా తేడాలు లేవని అభిప్రాయపడాను. ఇది టోటల్గా వృద్ధికి అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడాలు కావచ్చు, వృద్ధికి అభివృద్ధి మధ్య ఉన్నటువంటి సంబంధం కావచ్చు. రైట్. ఇప్పుడు
భారతదేశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. భారతదేశం అభివృద్ధి సాధించాలి అంటే భారతదేశం ముందున్నటువంటి లక్ష్యాలేంటి? ఏ లక్ష్యాలను సాధిస్తే భారతదేశం అభివృద్ధి చెందిందిగా భావిస్తారు అని చూస్తే దాంట్లో కొన్ని అంశాలు తీసుకున్నారు. భారతదేశానికి సంబంధించి ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు: అధిక వృద్ధి రేటుతో జీవన ప్రమాణము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విత్ హై గ్రోత్ రేట్. అంటే అంటే వృద్ధి పెరగాలి, వృద్ధి రేటు పెరగాలి, దాంతోపాటు ప్రజల యొక్క జీవన ప్రమాణం రేటు కూడా పెరగాలి. స్వయం పోషకత్వము, సెల్ఫ్ రిలయన్స్, అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనకు మనమే సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలి. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. ఆధునీకరణ, మోడరైజేషన్. ఆర్థిక స్థిరత్వం, ఎకనామిక్ స్టెబిలిటీ. సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్. వీటన్నిటిని కూడా సాధించడమే భారత అభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలుగా చెప్తాం. అభివృద్ధికి సాధించడానికి భారతం వంటి అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నది. దాంట్లో నెంబర్ 1 అధిక వృద్ధి రేటు, హై గ్రోత్ రేట్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం జాతీయ ఆదాయం టాపిక్లో కావచ్చు, ప్రణాళికలు అనే టాపిక్లో వీటి గురించి చెప్పాం. మొదటి 3 దశాబ్దాల ప్రణాళిక కాలంలో తక్కువ వృద్ధి రేటు నమోదైంది 3.5. ఈ 3.5 వృద్ధి రేట్ని హిందూ గ్రోత్ రేట్ అని కొంతమంది వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని కూడా మీకు చెప్పాను. అయితే ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉండడం వల్ల తలసరి ఆదాయ వృద్ధి రేటు తక్కువగా నమోదైంది, 1.4%. అంటే ప్రణాళికలు మొదలైనటువంటి మొదటి 3 దశాబ్దాలలో, అంటే మొదటి 30 సంవత్సరాలలో భారతదేశం యొక్క గ్రోత్ రేట్, అది జాతీయ ఆదాయంలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు, చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి? జనాభా పెరుగుదలయ్యే. 6వ ప్రణాళిక నుంచి 5% పైన వృద్ధిని సాధించాం. అధిక వృద్ధి రేటు ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుట ఆర్థిక వృద్ధి లక్ష్యాల్లో ఒకటి. నెక్స్ట్, ఆర్థిక స్వావలంబన, ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్. వాస్తవానికి చెప్పాలి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనం తినడానికి తిండి గింజలు కూడా మన దగ్గర లేవు. వాటి మీద అంటే మనం అమెరికా నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకున్నాం, గోధుమలు దిగుమతి చేసుకున్నాం. చూడండి, ఇక్కడ భారతదేశం ప్రణాళిక ప్రారంభంలో ఆహార ధాన్యాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది. పారిశ్రామిక అభివృద్ధి కొరకు భారీ యంత్రాలకు సాంకేతిక పరిజ్ఞాన విదేశాలను దిగుమతి చేసుకునేది. బిలాయ్, బొకారో వంటి ఇనుము ఉక్కు కర్మాగారాలని విదేశాల సాయంతోనే కదా మనం ఏర్పాటు చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులను కూడా విదేశాల నుంచి సాయంతోనే కదా మనం కట్టుకున్నాం. రోడ్లు, రైల్వేలు వంటి అవస్థాపన సదుపాయాల కొరకు విదేశాలపై సాయంపై ఆధారపడే వాళ్ళం. స్వయం పోషకత్వాన్ని సాధించడానికి 3వ ప్రణాళిక వరకు విదేశాలపైన ఆధారపడే వాళ్ళం, అంటే తిండి గింజల కోసం కూడా. కానీ 4వ ప్రణాళికల నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం పోషకత్వాన్ని సాధించాము. 5వ ప్రణాళికలో విదేశీ మార్గ ద్రవ్యాన్ని సాధించడానికి ఎగుమతులు ప్రోత్సాహం, దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించాము. చిన్నగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం, సెల్ఫ్ రిలయన్స్ సాధిస్తున్నాం. ఈ సెల్ఫ్ రిలయన్స్లో భాగంగానే మేక్ ఇన్ ఇండియా ఇలాంటి పథకాలు పెట్టున్నాం, స్కీమ్స్, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇవన్నీ కూడా మనం స్వావలంబన సాధించడం కొరకు. నెక్స్ట్, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. ఇది కూడా అభివృద్ధిలో ఒక లక్ష్యంగా చేసుకున్నాం. వివిధ వర్గాల మధ్య ఆదాయ సంపదలు సమాన పంపిణీ జరగాలన్నదే సామాజిక న్యాయం. చూడండి, ఇక్కడ భారతదేశంలో 4 సామాజిక న్యాయ అంశాలను ప్రాధాన్యత ఇచ్చాను. నెంబర్ 1 రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య సూత్రాల అమలు. అంటే ఏంటి? అంటే పాలిటిక్స్లో, ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. అంటే ధనికుడితో పాటు పేదవాడికి కూడా, అంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. వారితో పాటు మహిళలు కూడా రిజర్వేషన్ కల్పించాలి. నెక్స్ట్, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం. అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలకి మీద ఎక్కువ దృష్టి సారించి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు ధీటుగా వాటిని అభివృద్ధి చేయడం. ఆర్థిక వికేంద్రీకరణ దిశగా అమలు చేయడం. అంటే భూ సంస్కరణలు, అంటే ఎక్కువ పొలం ఉన్నటువంటి, ఎక్కువ భూమి ఉన్నటువంటి భూస్వాముల నుంచి భూమిని తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అమలుపరిచి భూమి లేనటువంటి వ్యవసాయ కూలీకి వాళ్ళు పంపిణీ చేయడం. నెక్స్ట్, వెనుకబడినటువంటి అణగారి వర్గాల వారి పరిస్థితులు మెరుగుపరచడం. అంటే బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు, అవకాశాలు కల్పించి వాళ్ళ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టి వాళ్ళ అభివృద్ధి కూడా దోహదపడ్డాం.
ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్లో బాగా భారత్ పెట్టుకున్నటువంటి లక్ష్యాలుగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఆధునీకరణ, మోడర్నైజేషన్. స్వాతంత్రం తర్వాత ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణ చేయడం కోసం వ్యవస్థాపరమైనటువంటి సంస్థ మార్పులు తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టను. అందుచే జాతీయ పారిశ్రామిక రంగం వాటా పెరుగుతూ వచ్చాను. అంటే భారతదేశం మొదట్లో కావచ్చు, అంటే మీకు తెలుసు భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం, అంటే బ్రిటిష్ వారి కాలంలో కావచ్చు, బ్రిటిష్ వాడు రాకపూర్వం కావచ్చు, భారతదేశం యొక్క పారిశ్రామిక యొక్క రంగం అంతా కూడా పల్లెల్లోనే ఉండేది. అంటే భారతదేశం అనేది కుటీర పరిశ్రమలకు పెట్టిందే పేరు. భారతదేశంలో అగ్గిపెట్టెల్లో పట్టేంత చీరలు నేసేవారు చేత్తో. అదేవిధంగా అంటే అంతా కూడా మాన్యువల్గా వస్తువులను తయారు చేసేవారు. అయితే ఈ క్రమంలో బ్రిటిష్ వాడు పెట్టినటువంటి కొన్ని విధానాల వల్ల కావచ్చు, తర్వాత విదేశాల నుంచి మనం అడాప్ట్ చేసుకున్నటువంటి కొన్ని పద్ధతుల వల్ల కావచ్చు, భారతదేశంలో కూడా మోడర్నైజేషన్ అడాప్ట్ చేసుకుంటున్నాం. నేడు వ్యవసాయంలో కూడా డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చాం. అనేక విధాలలో కూడా అంటే పారిశ్రామిక రంగంలో కూడా మోడర్నైజేషన్ తీసుకువచ్చి అధునాతన భారీ యంత్రాలను ప్రవేశపెట్టి పారిశ్రామిక ఉత్పత్తులను కూడా పెంచుతున్నాం. ఇవన్నీ కూడా మోడర్నైజేషన్కి, ఆధునీకరణకి పట్టం పట్టాయి. ఇవన్నీ కూడా సాధించడమే భారత ఆర్థిక వృద్ధిలో భాగంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఆర్థిక స్థిరత్వం, ఎకనామిక్ స్టెబిలిటీ. చూడండి, ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడే ఆర్థిక స్థిరత్వం సాధ్యం అవుతుంది. అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ లేకుండా సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడే ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. అంటే ఇది చెప్పాలి అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది మనం ఇన్ఫ్లేషన్ టాపిక్లో బాగానే చెప్పాను. అంటే ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో ధరల పెరుగుదల అనేది ఉత్పత్తిదారుడికి కాస్త ఆశావాద వాతావరణం. ఎందుకంటే మార్కెట్లో వస్తు ధరలు పెరుగుతున్నాయి అనుకో, ఆ ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? తన ఉత్పత్తులను పెంచుకుంటాడు. ఆ ఉత్పత్తులు పెంచుకోవడానికి ఏం చేస్తాడు అంటే అప్పటికి ఉన్నటువంటి తన దగ్గర పనిచేసేవారు సరిపోక ఇంకొంతమందిని తన పనిలో పెట్టుకుంటాడు. అవునా? అయితే ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఒకసారి తగ్గిందనుకో, ధరలు తగ్గాయి అనుకో, అతని వస్తువులు ఎవడు కొనకపోవడం వల్ల అతను ఉత్పత్తిని తగ్గిస్తాడు. ఉత్పత్తిని తగ్గించడం వల్ల అంటే అదనంగా అనవసరంగా ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తాడు. దానివల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. అంటే ఉత్పత్తి రహిత సంపూర్ణ ఉద్యోగితను సాధించాలి. ఆర్థిక స్థిరత్వంతో కూడుకున్నటువంటి ఉద్యోగితగా దాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత స్వయం పోషకత్వంతో కూడిన వృద్ధిని సాధించడమే అభివృద్ధి లక్ష్యమని, దీని సాధనకు ప్రభుత్వం ద్రవ్య కోశ విధానాల ద్వారా ప్రయత్నిస్తుంది. అంటే ఏంటి? అంటే బ్యాంకుల ద్వారా కావచ్చు, ప్రభుత్వ పాలసీల ద్వారా కావచ్చు, అంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడము, అభివృద్ధిని సాధించే విధంగా తన పాలసీలు రూపొందించడం ప్రభుత్వం చేపడుతుంది. నెక్స్ట్ సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ సాధించడం కూడా అభివృద్ధికి ఒక సూచికగా చెప్పవచ్చు. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి? అంటే ఒకరిద్దరు అభివృద్ధి కావడం కాదు, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా అభివృద్ధి కావడమే ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు. ఈ భావన ప్రపంచ బ్యాంక్ విలువలో తీసుకొచ్చింది. వృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు వారికి సమాన స్థాయిలో పంపిణీ కానందున సమ్మిళిత వృద్ధి ప్రాధాన్యత పెరిగింది. గతంలో విస్మరించిన వర్గాల వారికి వృద్ధి ప్రక్రియలో భాగస్వాములు చేయడమే సమ్మిళిత వృద్ధి లక్ష్యం. జనాభాలో దిగువనటువంటి 20% మంది జాతీయ ఆదాయంలో 2% నుంచి 3% ఆదాయాన్ని మాత్రం పొందుతున్నారు. కాబట్టి జాతీయ ఆదాయంలో వీరి వాటాను పెంచడమే సమ్మిళిత వృద్ధి. అంటే జాతీయ ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినటువంటి ఆదాయ ఫలాలు క్రింది వర్గాల వారికి కూడా, దిగువనటువంటి వర్గాల వారికి కూడా చేరవడమే సమ్మిళిత వృద్ధిగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా భారత్ పెట్టుకున్నటువంటి అంటే అభివృద్ధి లక్ష్యాల్లో మనం అంశాలుగా చెప్పవచ్చు. ఏంటవి అంటే ఆర్థిక వృద్ధి రేటు సాధించడం కావచ్చు, ఆర్థిక స్వావలంబన సాధించడం కావచ్చు, సామాజిక న్యాయం సాధించడం కావచ్చు, ఆధునీకరణ ప్రవేశపెట్టడం కావచ్చు, ఆర్థిక స్థిరత్వం సాధించడం కావచ్చు, సమ్మిళిత వృద్ధిని సాధించడం కావచ్చు. అదేవిధంగా ఇవన్నీ కూడా మనము అంటే భారత అభివృద్ధికి సంబంధించి లక్ష్యాలుగా మనం చూడవచ్చు. ఓకే, దీంతో మనము లాస్ట్ క్లాసెస్లో వృద్ధి అంటే ఏందో చూసాం, అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటో చూసాం. మనం ఈ క్లాస్లో వృద్ధి మరియు అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడాలు చూసాము,
అదేవిధంగా వృద్ధి మరియు అభివృద్ధి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చూడడం జరిగింది. దాంతోపాటు భారతదేశానికి సంబంధించి భారతదేశం అభివృద్ధి కావాలంటే భారతదేశం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను కూడా చూడడం జరిగింది. అంటే నెంబర్ 1 వృద్ధి, నెంబర్ 2 అభివృద్ధి. ఈ 2 కాన్సెప్ట్ని చూసాం. ఇప్పుడు లాస్ట్గా మనం ఈ క్లాసులో 3వ కాన్సెప్ట్ అయినటువంటి కొనసాగించదగిన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చూడబోతా ఉన్నాం. తక్కువ ఇచ్చారు, పెద్దగా ఏమీ ఇవ్వలేదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే అభివృద్ధి అనేది కేవలం ఈ రోజుకి రేపటికి పరిమితం కాదు. అంటే అభివృద్ధి సాధించడం, వృద్ధిని సాధించడం నీ వరకే కాదు, రేపు నీకు పుట్టబోయే బిడ్డలు కావచ్చు, నీ బిడ్డలు పుట్టబోయే బిడ్డలు కావచ్చు, అక్కడ కూడా ఈ వృద్ధి కొనసాగించాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఒక వ్యవసాయ భూమి ఉంది, మీకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఈ 10 ఎకరాల పొలము ఈ 10 ఎకరాల పొలం అనేది నువ్వు పంట వేసినప్పుడు దాంట్లో ఉత్పత్తి వస్తుంది కదా, ఈ ఉత్పత్తిని మనము వృద్ధి అంటాం. అంటే ఆ ఉత్పత్తి పెరుగుదలని వృద్ధి అంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆ వృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో ఎక్కువ వృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు కృత్రిమ ఎరువులను వాడుతున్నారు. ఓకేనా? అదేవిధంగా తప్పు రాశాను. అంటే కృత్రిమ ఎరువులు వాడుతున్నారు. అదేవిధంగా క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో, అంటే పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అదేవిధంగా అంటే కృత్రిమ ఎరువులు, అదేవిధంగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అదేవిధంగా మీరు నీటి కోసము భూగర్భ జలాన్ని, అంటే ఏంటి, గొట్టబావులను ఉపయోగించి భూగర్భ జలాన్ని వాడుతున్నారు. మీరు ఎక్కువ వృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో విచ్చలవిడిగా కృత్రిమ ఎరువులు ఈ 10 ఎకరాల్లో వేస్తున్నారు. అదేవిధంగా పెస్టిసైడ్స్ ఎక్కువగా వేస్తున్నారు, భూగర్భ జలాన్ని ఎక్కువ తోడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇలా ఎక్కువ కాలానికి భూగర్భ జలాన్ని తోడివేయడము, కృత్రిమ ఎరువుల్ని, అదేవిధంగా క్రిమి సంహారక మందులు వాడడం వల్ల ఈ నేలలో భూసారం దెబ్బతింటుంది. అంటే రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు ఈ 10 ఎకరాల్లో 50 బస్తాలు పండితే రాబోయే రోజుల్లో కేవలం 10 బస్తాలు పండడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అంటే హరిత విప్లవం అనేది పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని మొదటగా అమల్లోకి వచ్చింది. అక్కడే బాగా డెవలప్ అయింది. అక్కడ గోధుమ వంటి పంటలను బాగా పండిస్తారు. అయితే వాళ్ళు అక్కడ భూగర్భ జలాన్ని ఎక్కువ తోడివేయడం వలన, అదేవిధంగా కృత్రిమ ఎరువును ఎక్కువ వాడివేయడం వలన, క్రిమి సంహారక మందులను ఎక్కువ వాడడం వల్ల అక్కడ భూసారం దెబ్బతిన్నది, అక్కడ ప్రొడక్టివిటీ దెబ్బతింది. అయితే అంటే ఈ 10 ఎకరాలని మీరు ఉన్నన్ని రోజులు ఉత్పత్తి వస్తే చాలు అనుకొని ఎక్కువ ఎరువుల్ని, ఎక్కువ పెస్టిసైడ్స్ని, ఎక్కువ నీటిని భూగర్భ జలం తోడి వేస్తే రాబోతున్నటువంటి నీ పిల్లల తరంలో ఈ 10 ఎకరాలు ఎందుకు పనికిరానటువంటి బంజరు భూమిగా మారిపోతుంది. అంటే డెవలప్మెంట్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. ఎలా ఉండాలి? సస్టైన్గా ఉండాలి. అంటే నువ్వు కృత్రిమ ఎరువులు వాడుతున్నావు, వాటిని ఒక లిమిట్లో వాడు. పెస్టిసైడ్స్ వాడుతున్నావు, వాటిని ఒక లిమిట్లో వాడు. సాధారణంతవరకు అంటే నేచర్కి ఫ్రెండ్లీగా ఉండేటువంటి వ్యవసాయ పద్ధతులను ఉపయోగించాలి. ఓకేనా? అప్పుడే ఈ యొక్క భూసారం అనేది దెబ్బతినకుండా భవిష్యత్ తరాలకు కూడా ఈ భూమి అనేది ఉత్పత్తికి దోహదపడుతుంది. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఏ విషయంలో అయినా కావచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు డెవలప్ చెందాలని చెప్పి అంటే నగరాలు విస్తరించే క్రమంలో అడవులను కొట్టేస్తున్నావు, డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ భవిష్యత్ తరాల వారు అంటే మంచి గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కల్కి సినిమాలో చూసినట్లు. అదేవిధంగా నువ్వు డెవలప్ అవ్వాలని చెప్పి అంటే భయంకరమైనటువంటి పరిశ్రమలను కూడా అంటే నగర నడిబొట్టులను పెడుతున్నావు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే ఇప్పటికిప్పుడు నువ్వు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ ఆరోగ్యంగా భవిష్యత్ తరాలలో ఇబ్బంది పడతారు. ఇలా అనేకమైనటువంటి అంటే ఇప్పుడు సాధించినటువంటి వృద్ధి భవిష్యత్ తరాల వారికి కూడా అందించడమే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్. భవిష్యత్ తరాల వారికి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతీయకుండా
ప్రస్తుత తరాల వారు తమ అవసరాలు తీర్చుకోవడమే కొనసాగించగిన అభివృద్ధి అని బ్రిట్ బ్రిట్లాండ్ కమిషన్ నిర్వచించాను. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు బతికున్నావు, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు నీకు తెలుసు. ఆ బతికినన్ని రోజులు ఆ భూమిని వాడుకో, ఆ భూమిని చెడగొట్టమాకు. నీ భవిష్యత్ తరాల వారికి అలాగే ఇచ్చి వాళ్ళు బతకడానికి కూడా ఆ భూమి ఉపయోగపడేలాగా ఉండాలి. చూడండి, భవిష్యత్ తరాల వారికి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుతం తరం వారు తమ అవసరాలు తీర్చుకోవడమే కొనసాగించదగిన అభివృద్ధి అంటారు. అంటే ఈ బ్రిట్లాండ్ కమిషన్ ఇచ్చినటువంటి నిర్వచనం అది. చూడండి, ఇక్కడ ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ అవర్ కామన్ ఫ్యూచర్ అనే సెమినార్ రిపోర్ట్లో మొదటిసారిగా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగే కొలది పునరుత్పత్తి కాని వనరులు అంటే పెట్రోలియం, బొగ్గు ఎక్కువ వినియోగించబడును. పునరుత్పత్తి అయ్యే వనరులు కూడా అవి ఉత్పత్తి అయ్యే రేటు ఎక్కువ వినియోగం జరుగుతున్నది. అటవీ సంపద. చూడండి, ఇక్కడ పునరుత్పత్తి కాని వనరులు అంటున్నారు. పునరుత్పత్తి అయ్యే వనరులు, పునరుత్పత్తి కాని వనరులు అంటే ఏంటి? పెట్రోలియం, బొగ్గు. అంటే పెట్రోలియం, బొగ్గు తయారవ్వాలంటే భూగర్భంలో కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. అంటే మనం డెవలప్మెంట్లో భాగంగా వీటిని ఎక్కువ ఉపయోగిస్తున్నాం. వాటిని మళ్ళీ కూడా మనం రీప్రొడ్యూస్ చేయలేం త్వరగా. అవి ఎక్కువ ఉపయోగిస్తున్నాం అభివృద్ధిలో భాగంగా. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా పునరుత్పత్తి అయ్యే వనరులు కూడా, అంటే వాటిని మళ్ళీ కూడా రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఉదాహరణకి అటవీ సంపద, అడవి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అభివృద్ధిలో భాగంగా పునరుత్పత్తి అయ్యే అంటే అవి కూడా ఉపయోగిస్తున్నాం. కానీ ఎలా ఉపయోగిస్తున్నాం? వాటిని ప్రొడ్యూస్ చేసేదానికంటే మనం కన్జ్యూమ్ చేసేది ఎక్కువ ఉంది. అంటే ఏంటి? నువ్వు 100 చెట్లను కొట్టివేస్తే కేవలం 10 చెట్ల కొత్తగా నాటుతున్నావు. ఇది కూడా మంచిది కాదు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఉపయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అంటే అభివృద్ధి పరుగు పదంలో వనరులు వేగంగా ఉపయోగించడమే ప్రస్తుత తరం వారి జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయి. అంతేకాక భవిష్యత్ తరాల వారికి కాలుష్యపూరిత పరిస్థితులు అందజేస్తున్నారు. ఈ పరిస్థితి నిరోధిస్తూ అభివృద్ధి సాధించడమే అంటే కొనసాగించదగిన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ అభివృద్ధి అనగా రెండు: ఒకటి పర్యావరణ వనరులు, రెండు పునరావృతం కాని వనరుల సంరక్షణే. అంటే రీప్రొడ్యూస్ అంటే పర్యావరణ వనరుల్ని పరిరక్షించడం, అదేవిధంగా పునరావృతం కానివి అంటే రీప్రొడ్యూస్ చేయనటువంటి పెట్రోలియం, బొగ్గు వంటి వాటిని సంరక్షించడం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా చెప్పవచ్చు. ఇక ఆధునిక ఆర్థిక వృద్ధి అంటే ఏంటి అని చూస్తే, ఆధునిక ఆర్థిక వృద్ధి గ్రంథ రచయిత సైమన్ కుజినెట్స్. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. కుజినెట్స్ ఆధునిక అభివృద్ధికి 6 లక్షణాలు పేర్కొన్నారు. వీటిలో 2 పరిమాణాత్మక అంశాలు, 2 వ్యవస్థాపూర్వక మార్పులు చెందినవి, చివరి 2 కూడా అంతర్జాతీయ విస్తరణకు సంబంధించినవి. చూద్దాం. 2 పరిమాణాత్మక అంశాలు ఏంటని చూస్తే, తలసరి ఆదాయ ఉత్పత్తి రేటు, అధిక జనాభా రేటు, అదేవిధంగా ఉత్పాదక పెరుగుదల. ఈ 2 కూడా పరిమాణాత్మక అంశాలు. నెక్స్ట్ ఎక్కువ స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు, స్ట్రక్చరల్ చేంజెస్, అదేవిధంగా పట్టణీకరణ, ఇది వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు. నెక్స్ట్ అంతర్జాతీయ విస్తరణకు సంబంధించి అంటే అభివృద్ధి చెందిన దేశాల బాహ్య విస్తరణ, అంతర్జాతీయ వ్యక్తుల, వస్తువుల మూలధన కదలికలు. అంటే ఒక దేశం నుంచి మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, శ్రామికులు కావచ్చు, ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇవన్నీ కూడా ఆధునిక ఆర్థిక అభివృద్ధి లక్షణాలుగా సైమన్ కుజినెట్స్ అభివర్ణించడం. ఓకేనా? ఇదే టోటల్గా వృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి చాప్టర్లో ఫస్ట్ యూనిట్గా చెప్పవచ్చు. ఓకే, మనం ఈ క్లాసులో ఓవరాల్గా వృద్ధి మరియు అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడాలు, అదేవిధంగా వృద్ధి మరియు అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి సంబంధము, అదేవిధంగా భారతదేశం అభివృద్ధికి పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా కొనసాగించదగిన అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటో చూసాం. అదేవిధంగా ఆధునిక ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, దానికి సైమన్ కుజినెట్ ప్రతిపాదించినటువంటి 6 లక్షణాలు ఏంటో చూడడం జరిగింది. ఇది టోటల్గా. ఓకే, యూట్యూబ్లో వీక్షించే వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే
కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.